నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి బట్టి వ్యాపారి సిద్ధేష్ ఆత్మహత్యకు పోలీస్ వారిది ఎటువంటి ప్రమేయం లేదు డీఎస్పీ జనార్దన్ రావు సోమవారం ప్రకటించిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో సత్తా చాటిన తెనాలి వివేక విద్యార్థులు తెనాలి పర్యటనకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తులను పెంచి పోషిస్తూ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ చూస్తుందని, నేర చరిత్ర కలిగిన కుటుంబాలను పరిశీలించేందుకు వస్తున్న వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నగర్లో ఇంట్లో గంజాయి పెంచారు, మొక్కలు పెట్టారు. ఏమైపోయింది చూడండి, అసలు ఎంత మార్పు వచ్చేసింది. అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు. ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరన్నా విన్నారా, ఆగారా చెప్పండి? అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు. ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని, హిస్టరీ షీటర్లని, ఎవరిపైన 10 కేసులు, 12 కేసులు, 13 కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా, ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం, తోచిన విధంగానే మేము పనిచేస్తాం అనే ఆలోచనతో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడండి. నేను ఇందా చెప్పాను, నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు 5 నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి, మేము 3 గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన ఆ రోజు కొట్టారో మీరు అందరు చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం, ఈ ఎత్తు కూడా దానికోసమే. ఇటువంటి అరాచక శక్తుల్ని, గ్యాంగుల్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు, జరగనివ్వం, 5 నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలో నడిపించాలని, సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం అహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు. కావాలని అనవసరంగా ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీని వెనుక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి తెనాల్లో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి? ఏ విధంగా నడిపించారు? ఎంతమంది ఇబ్బంది పెట్టారు? ఇటీవల దళిత యువకులపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తున్నట్లు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ అన్నారు. జనావాసాల మధ్య బహిరంగంగా కర్కశంగా పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అన్నారు. దళిత యువకులు దోమ రాకేష్, షేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్పై పోలీసులు దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. వారిపై కేసు నమోదు చేయకుండా 3 బాధితులను అమానుషంగా హింసించడం పట్ల ప్రజా హక్కుల సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయన్నారు. పోలీసుల చర్యలను సమర్థిస్తూ బాధిత యువకులపై ఎలాంటి గాయాలు లేవని, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన డాక్టర్లతో పాటు సాక్షులుగా ఉన్న వీఆర్ఓలను కూడా సస్పెండ్ చేయాలని అన్నారు. బాధితులకు మద్దతుగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. తెనాలి పట్టణంలో 3 యువకులపై
తెనాలి 2 టౌన్ పోలీస్ 3 టౌన్ సిఐ గారు వీళ్ళంతా కూడా నడి రోడ్డు మీద తీసుకొచ్చి అతి భయంకరంగా కిరాతకంగా వాళ్ళని దండించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం మీద రాష్ట్ర నలుమూలల నుంచి న్యాయవాద సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అందరూ రావటం ఆ యొక్క బాధితులను పరామర్శించడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైర్మన్ అయిన శ్రీ శాంతకుమార్ గారు తెనాలి విచ్చేసి తెనాలి ప్రాంగణంలో ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమస్య మీద పోరాటానికి శాంతకుమార్ గారు టౌన్కు విచ్చేసి ఇక్కడ బాధితులను పరామర్శించి ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వాటి గురించి భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేయాలి, దీని మీద ఏ విధంగా పోరాడాలని ఆయన న్యాయవాదులకు సూచించడానికి ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇటువంటి హేయమైన చర్యని ఖండిస్తూ ఇక్కడకు చేరి అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి జేఏసీ అధ్యక్షులు బొనిగల ప్రదీప్, తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కారుమంచి సునీల్ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్, దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ కొరివి వినయ్ కుమార్, న్యాయవాదులు గుంటి సురేష్ బాబు, గుమ్మడి రవిరాజు, కంచెల కోటేశ్వరరావు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గత నెల 25వ తేదీ తెనాలి 2 టౌన్ సిఐ అలాగే 3 టౌన్ సిఐలు రాములా నాయక్ అట్లాగే రమేష్ బాబులు వారి ఆధ్వర్యంలో పోలీసులు బహిరంగంగా దారుణంగా కర్కశంగా జాన్ విక్టర్ అనే న్యాయవాదిని మరో ఇద్దరిని తీవ్రంగా కొట్టడమే కాకుండా అతను న్యాయవాదని చెప్పినా కూడా లాయర్ అయితే ఏం చేస్తారా మేము ఏమైనా చేస్తామని చెప్పేసి ఆ సిఐలు ఇద్దరు చాలా కిరాతకంగా కొట్టారు, చాలా దారుణంగా హింసించారు పోలీస్ స్టేషన్లోనూ. అట్లాగే అన్నాపత్రి సత్యనారాయణ సమాధి సెంటర్లో కూడా బహిరంగంగా కొట్టడం జరిగింది. ఈ చర్య కేవలం మానవ హక్కుల ఉల్లంఘనే. వారు పోలీసుల తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం ఆ ముగ్గురిపైన మరొకరిపైన ఒక కేసును నమోదు చేసి కేసును నమోదు చేయకముందే వాళ్ళ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో 3 పూట్ల కొట్టడం జరిగింది. ఈ కేసులో జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘనని మానవ హక్కుల సంఘాలు ఏవైతే ప్రభుత్వంలో ఉన్నాయో ఆ మానవ హక్కుల సంఘాలు దీన్ని రియాక్ట్ అవ్వాలని, అట్లాగే ఎస్సీ కమిషన్ కూడా రియాక్ట్ కావాలని, ఎస్సీ కమిషన్ కూడా వీళ్ళంతా ఎస్సీలు వీళ్ళంతా కూడా రియాక్ట్ కావాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఈజ్ ఆల్సో దేర్. అంటే ఎన్నో ఉల్లంఘనలు ఇక్కడ చట్టపరమైన ఉల్లంఘనలు, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు, అట్లాగే పోలీస్ చట్టాలకు సంబంధించిన ఉల్లంఘనలు కూడా ఉన్నాయి. అందువలన ఈ కేసులో ఖచ్చితంగా పోలీసులే దోషులు, తప్పు చేసిన కేసులు పెట్టండి. కానీ బహిరంగంగా ఈ రకంగా దాడి చేయటం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. దళితుల మానవ ప్రాణాలని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా టెర్రరైజ్ చేయటం దళితులు కాబట్టి చేశారు. ఇదే ఆధిపత్య కులాలు చేస్తారా? తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారపు బట్టి నిర్వహించే సిద్ధేష్ అనే వ్యాపారి ఆత్మహత్యకు పోలీసులే కారణమని వార్తాపత్రికలు సోషల్ మీడియాలో పోలీసులపై వస్తున్న అపోహలు నమ్మవద్దని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గత ఏప్రిల్ 15న తెనాలి పట్టణ 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం జ్యువెలర్స్ అధినేత రమేష్ అనే ఆయన వచ్చి వారి దగ్గర స్టాక్ మేనేజర్గా ఉన్న అనిల్ కుమార్ జైన్ తనని మోసగించి సుమారు కేజీ బంగారం దొంగిలించాడని కేసు నమోదు చేశారని, దర్యాప్తులో భాగంగా ముద్దాయి అనిల్ కుమార్ జైన్ విచారిస్తే తన వద్ద కొంత బంగారం ఉందని ఒప్పుకున్నాడని, ఆ బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని, మిగతా బంగారం గురించి అడగగా అతను కొంతమంది వ్యక్తులకు వాటిని అమ్మినట్లుగా చెప్పారని, దర్యాప్తులో భాగంగా వారిని పిలవడానికి కేసులో వారి పాత్ర ఎంతుందో తెలుసుకోవడానికి తెనాలి 3 టౌన్ ఎస్ఐ ప్రకాష్ రావుని అధికారిగా బాధ్యతలు అప్పగించడం జరిగిందని, ఈ దర్యాప్తులో భాగంగా గత నెల 31వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటలకు ముద్దాయి చెప్పిన ప్రకారం తెనాలి పట్టణంలో బంగారం వ్యాపారం చేస్తున్న సిద్ధేష్ను పిలిపించడం జరిగిందని, అయితే బంగారంను బట్టి వ్యాపారానికి సంబంధించిన వాళ్ల అసోసియేషన్ పెద్దలతో అతను కలిసి వచ్చి ముద్దాయి అనిల్ కుమార్ జైన్ అతనికి 100 గ్రాముల బంగారం అమ్మినట్లుగా ఇద్దరు ఒప్పుకున్నారని, ఇది విన్న అసోసియేషన్ పెద్దలు వారి బంధువులు ఉదయాన్నే వచ్చి ఏ విషయం మాట్లాడదామని చెప్పగా అందుకు ఎస్ఐ అంగీకరించి అతనిని పంపించి వేశారని, ఆ తర్వాత రోజు 1వ తేదీ ఉదయం వారి ఇంట్లో ఉరివేసుకొని చనిపోయారని, వారి తల్లిదండ్రులు బంధువులు వారి స్వగ్రామమైన మహారాష్ట్రలోకి డెడ్ బాడీని తీసుకుని వెళ్లిపోయారని తెలిసిందని, కొన్ని
వార్తాపత్రికల్లో తెనాలి పట్టణ సీఐలు వారిని మానసికంగా శారీరకంగా వేధించారని తప్పుగా రాయటం జరిగిందని, తెనాలి పోలీసులు ఈ విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదని డీఎస్పీ తెలిపారు. సిద్దేశ్కు సంబంధించిన సంఘ పెద్దలు, రక్త బంధువులు స్టేషన్కు వచ్చి మాట్లాడి వెళ్లిపోవడం జరిగింది తప్ప అక్కడ తప్పుగా ప్రచారం జరుగుతున్న విధంగా ఏమీ జరగలేదని తెలియజేశారు. చనిపోయిన సిద్దేశ్ వాట్సాప్ సందేశంలో కుటుంబ పరంగా కానీ మానసికంగా అనేక సమస్యలు ఉండి ఉండవచ్చునని అనుమానం వస్తుందని, అంతేగాని పోలీసు వారి గురించి తప్పుగా ఏమీ రాయలేదన్నారు. కొన్ని పత్రికలు అద్దాన్ని వక్రీకరించి సూసైడ్ నోట్లో పోలీసు వారు తప్పు ఉన్నట్టుగా రాయటం ఎంతవరకు సమంజసం, దీనిని ఖండిస్తున్నామన్నారు. తెనాలి ప్రజలు, వర్తక వ్యాపార సంఘాలు నిజ నిజాలు తెలుసుకుని వారి యొక్క అనుమానాలు ఏవైనా ఉంటే బంగారు బట్టి సంబంధించిన సంఘ పెద్దలతో మాట్లాడితే వారి అనుమానాలు అన్నీ నివృత్తి అవుతాయని చెప్పారు. చట్ట ప్రకారం నేరస్తుని విచారించిన క్రమంలో వారు మరొక పేరు చెప్పి దొంగ సొత్తు ఇచ్చామని చెప్తే వారిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. దానిని తప్పుగా చెప్పడం, మాట్లాడటంలో అర్థం లేదని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారపు బట్టి వ్యాపారం నిర్వహించే వ్యాపారి సిద్దేశ్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, దానికి కారణం పోలీసులని కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో గత నెల 15వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు. వారి దగ్గర పనిచేసే మేనేజరు 1.5 కేజీలు బంగారం మిస్అప్రోప్రియేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. మిగతా బంగారం గురించి అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో, తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావుని నేను అప్పగించాను. అందులో భాగంగా అతను పిలవడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్దేశ్ అనే వ్యాపారిని స్టేషన్ పిలిపించారు. వారితో పాటు వారి సంఘ పెద్దలు, బంధువులు కూడా వచ్చారు. ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం. దానిపై సంఘ పెద్దలు, ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని ఈ 2 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు వారి మానసికంగా శారీరకంగా హింసించారని రాయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బంధువులు, సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది. అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది. అయితే ఈ విషయంలో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు. వార్తాపత్రికలో కానీ సోషల్ మీడియాలో కానీ అతను వాట్సాప్ స్టేటస్గా పెట్టబడిన నోటుని చదివినట్లయితే అతను మానసికంగా కానీ ఏదో ప్రాబ్లంతో ఉండి ఆ స్టేటస్లో కనిపించితే కానీ అందులో పోలీసుని ఎటువంటి విధంగా అతను అనుమానించలేదు, ప్రశ్నించలేదు. కానీ దాన్ని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో పోలీసు వారి తరఫున ఎటువంటి పొరపాట్లు ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దలు, వారి బంధువుల్ని మీరందరూ వెళ్ళి కలిసి విచారిస్తే వారే మీకు నిజాలు చెప్తారు. పోలీసు దర్యాప్తులో ఎవరైనా ఒక దొంగ సొత్తు కొన్నారని కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా నేరం జరిగిందని వచ్చినప్పుడు వారిని పోలీస్ స్టేషన్కి పిలవడం, ఎంక్వైరీ చేయడం అనేది చట్టం ఇచ్చిన ఒక భద్రతా హక్కు. దాన్ని మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిచారు, పిలవడం వల్ల ఇట్లా జరిగిందని వక్రీకరణ ఎంతవరకు సమంజసం కాదని ఈ పత్రికాముగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మీరు మా మీద పెట్టిన ఎలిగేషన్ అంటే పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేశారు అనే దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది ఇప్పుడు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇంకా చాలామంది దాంట్లో విచారించాలి. ఇప్పటికీ ఒక 500 నుంచి 600 గ్రాముల బంగారం రికవర్ చేసాం. అతనికి ఒక 41 నోటీస్ సర్వ్ చేసి వదిలిపెట్టాం. కామన్గా అవతల వ్యక్తి మళ్ళీ మనకి ఎవరైనా వచ్చినప్పుడు మనకు తీసుకొచ్చినప్పుడు విచారించి చెప్పగలం, కానీ డైరెక్ట్గా అమ్మాడా, ఇండైరెక్ట్గా అమ్మాడా ఇవన్నీ మీకు బయటకు చెప్పడానికి ఇన్వెస్టిగేషన్లో కుదరదు.
రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని సివిల్ సప్లైస్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు దివి లీలా మాధవరావులు పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు షాపులో ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలకు వారి తీరిక వేళ వచ్చి ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారని, తద్వారా నల్ల మార్కెట్కు సరుకులు దారి మళ్లించడం తగ్గుతుందన్నారు. రేషన్ వ్యాన్లు తీసివేయడం వలన కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా కాకుండా కూటమి ప్రభుత్వం నివారించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి ప్రజల సౌకర్యార్థం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇంకా అందుబాటులోకి ఏ సేవలు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో భాగంగానే ఒక సర్వే నిర్వహించడం, ఆ సర్వే ద్వారా ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు ఈ డీలర్లు వద్దే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో చూసాము, ఎక్కడైనా సరే బళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే బెనిఫిషరీ ఉంటే కనుక సరే, లేదంటే మళ్ళీ రెండోసారి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఐవీఆర్ సర్వేలో ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మెయిన్ బాబు గారు కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే 2 రూపాయలకి పేదలకి కడుపు నిండా బియ్యం పెడదాం అనేది ఆ రోజు అన్నగారు తీసుకున్న నిర్ణయం. అదే నిర్ణయాన్ని ఇప్పుడు కూడా బాబు గారు ఇంకా అన్న క్యాంటీన్ల ద్వారా కానివ్వండి, లేదంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న చర్యలు కానివ్వండి చూస్తూనే ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏంటంటే బాబు గారు ప్రత్యేకంగా ఏంటంటే మహిళా అభ్యుదయం ఎక్కువగా ఇవ్వాలనేదే, మహిళల్ని ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు స్థాపించడం కానీ, ఆ సంఘాల ద్వారా 10 మందిని కలయిక చేయడం కానీ, అట్లాగే అన్నగారు ఆ రోజు 33% మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పించడం కూడా అది మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు. ఈ మహిళలందరూ కూడా జాగ్రత్తగా దీన్ని బాబు గారిని దృష్టిలో పెట్టుకుని గుర్తుపెట్టుకుని మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీకోసం మీ కుటుంబాల కోసం తీసుకొచ్చే సేవా కార్యక్రమాలు, అట్లాగే అభివృద్ధి, అట్లాగే ప్రధానంగా తీసుకుంటే డెవలప్మెంట్ అనేది, ఇవన్నీ కూడా సంక్షేమం అభివృద్ధి తోడుగా చేసుకుంటా బాబు గారు తీసుకున్న నిర్ణయాలకి మనం అందరం కూడా కట్టుబడి అదే నిర్ణయంతో రేపు పొద్దున మనం గవర్నమెంట్తో సహాయ సహకారాలు అందించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ప్రభుత్వం మన మీద ఎంతో నమ్మకంతో రన్నింగ్లో ఉండే ఎండి వ్యవస్థను తీసేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుందంటే మన మీద ప్రభుత్వానికి ఉన్న నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగా డీలర్లందరూ కూడా టైం అనేది చూసుకోకుండా ఎంత టైం అయినా సరే వెచ్చించి కార్డుదారులు లైన్లో లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలి. అంతేకాకుండా సరైన తూకంతో ఇవ్వాలి, ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రం ఇవ్వాలి. అదనంగా మాత్రం డబ్బులు తీసుకునే పరిస్థితి చేయొద్దని చెప్పి నేను డీలర్కి తెలియజేస్తా ఉన్నా. మన దగ్గర చిల్లర లేకపోతే ఆ 2 రూపాయలకు 3 రూపాయలు సరిపోయిన వస్తువైనా కానీ వాళ్ళ చేతుల్లో పెట్టాలి తప్పితే చిల్లర లేకుండా డబ్బులు తిన్నారనే చెడు అభిప్రాయం మన మీద రాకూడదు. ప్రభుత్వం కూడా ఎండిఏ వ్యవస్థను తీసేసి మన పెట్టింది. మనం కూడా ఏదన్నా ప్రభుత్వానికి చెడు పేరు వచ్చే పని చేసేటట్టయితే మన కూడా తీసేసి వేరే వాళ్ళని పెట్టి వేరే రకంగా కూడా ఈ వ్యవస్థను నిర్వహించే ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని కూడా డీలర్లందరూ గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో మనం మాత్రం ఎంతో జాగ్రత్తగా నడిపితేనే మన డీలర్లకు మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా సంతృప్తి శాతం కార్డుదారులు 95% 3 నెలల్లో మనం తీసుకురావాలి, సక్రమంగా పంపిణీ చేయాలి. మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా మీకు అక్కడ మంచినీటి సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. లైన్లో లేకుండా ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దానికి అనుగుణంగా మీరు అందరూ రావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. కరోనా బారిని పడకుండా ప్రతి ఒక్క కార్డుదారుడు కూడా మాస్కులు ధరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుని, క్లౌడ్ ఉంటుంది కాబట్టి ఏదైనా 10 మంది ఉన్నా కానీ అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి రేషన్ షాపుకి రండి. సక్రమైన పద్ధతిలో మీ ఆరోగ్యాన్ని కాపాడి మంచి వాతావరణంలో రేషన్ షాప్ దగ్గర సరుకులు తీసుకెళ్లాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వికలాంగులు కానీ వృద్ధులు కానీ రేషన్ షాపులకు రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డీలర్ ఆయన ఇంటికి తీసుకెళ్లి సరుకులు అందజేస్తారు. మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. 1 నుంచి 5వ తారీఖు వరకు మీ ఇంటి దగ్గరే మీకు సరుకులు అందజేసి ఇచ్చే బాధ్యత డీలర్ మీద ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఎటువంటి అసౌకర్యం మీకు కలగదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, మా ముఖ్యమంత్రి మా మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా.
పాఠశాల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 12వ తేదీ నుండి రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్ కు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో ఆయన చేతుల మీదుగానే పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నుముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యతని తెలిపారు. జూన్ 12వ తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పాఠశాలలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మనం మన బిడ్డలకి 41,000 ప్రభుత్వ పాఠశాలలో, 4,000 సంక్షేమ హాస్టల్లో మనం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం. ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఏ రైతు అయితే కష్టపడి పండించారో, ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం. రైతులు గౌరవించాల్సిన సందర్భం. ఎందుకు ప్రభుత్వానికి అందించిన ధాన్యం, ప్రభుత్వం పైన నమ్మకంతో మీరు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నామని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 4, పోలీస్ 2, మున్సిపల్ 1, ఎంపీడీఓ 1 మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై అర్జీదారులు వినతులను అందించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ప్రకటించిన ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో వివేక విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీలలో అడ్మిషన్లకు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్లో 99.37% సాధించి పూనుగుంట్ల పవన్ కుమార్ ఓసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 4,759 ర్యాంకు సాధించగా, ఎస్సీ కేటగిరీలో సిహెచ్ మనోజ్ కుమార్ 3,098వ ర్యాంక్, కంచెల మనీష్ 3,280వ ర్యాంకు సాధించారు. సుమారు 16 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు రాయగా వారిలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం తెనాలి ప్రాంతానికి గర్వకారణమని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. ఈ రోజున ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష యొక్క ఫలితాలని రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, దేశవ్యాప్తంగా ప్రెస్టీజియస్గా జరిగేటువంటి పరీక్షలు ఈ జేఈఈ ఎగ్జామ్స్ అనేటువంటివి 16 లక్షల మంది విద్యార్థులు పైగా ఈ పరీక్ష హాజరయ్యారు ఈ సంవత్సరం. అందులో జనవరి, ఏప్రిల్ మాసాలలో జేఈఈ మెయిన్స్ అనేటువంటి పరీక్షను నిర్వహించి అందులోంచి ఒక 2,80,000 మంది విద్యార్థుల్ని ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్ష క్వాలిఫై చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ మేలో అడ్వాన్స్డ్ పరీక్షని నిర్వహించారు. అంటే సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈరోజు విడుదల ఫలితాలలో మనకి శుభ వార్త ఏమిటి అంటే, మన వివేక విద్యాసంస్థ విద్యార్థులు 3 విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి
అని చెప్పడానికి సంతోషంగా ఉంది. జేఈ మెయిన్స్ పరీక్షల్లో 99.37% సాధించినటువంటి విద్యార్థి తూనుగుంట్ల పవన్ కుమార్ ఇప్పుడు ఓసీ కేటగిరీలో 4759వ ర్యాంక్. ఇదే జేఈ అడ్వాన్స్ పరీక్షలో ఎస్సీ కేటగిరీ కూడా ఉంటుంది. ఆ కేటగిరీలో కూడా మరో 2 విద్యార్థులు మిస్టర్ మనోజ్ కుమార్ 3098వ ర్యాంక్, కంచర్ల మనీష్ 3280వ ర్యాంక్ సాధించారు. ఈ విధంగా మరి 3 విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షలో కూడా చక్కటి ర్యాంక్ సాధించి ఐఐటీస్లో అడ్మిషన్స్ పథకానికి అర్హత సాధించారు. ఇది ఒక మంచి అచీవ్మెంట్. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు, సిఇఓ ఉదయ్ కిరణ్, ఎన్ శ్రీనివాసరావు, వెంకట్రావు, మురళి, ఠాగూర్, రాజేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేను వివేక కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా బాగా తెచ్చుకున్నాను. జేఈ మెయిన్స్ ఫస్ట్ షిఫ్ట్లో నేను క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాష్ట్రానికి నేను అర్హత పొందాను. అడ్వాన్స్లో నేను 3280 ర్యాంక్ సాధించాను. ఈ సక్సెస్ని నేను మా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన మా గురువులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్కి డెడికేట్ చేస్తున్నాను. అలాగే మమ్మల్ని వెనకమల నుండి నడిపించినటువంటి సాకేత్ సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ సార్ కూడా మాకు తెనాలి నుంచి పొన్నూరు ఒక 1 అవర్ జర్నీ ఉండింది. మా కోసం ప్రత్యేకంగా వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నామంటే ద మెయిన్ రీజన్ డైరెక్టర్ సార్. నా పేరు పవన్ కుమార్. నేను వివేక ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నాను. ఇంకా జనవరిలో జేఈ మెయిన్స్ పరీక్షలో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే మా ఈ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన కోచింగ్ వల్ల మాకు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇందుకు కారణం నేను డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికను మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 3 అర్జీలు వివిధ కారణాలపై వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో పట్టణంలోని సమస్యలపై అర్జీలు అందజేయవచ్చునని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు సూచించారు. గ్రీవెన్స్లో మాకు 3 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఒకటేమో చెట్టు అడ్డంకుల గురించి ఒకటోను, 2 ఏమో వాళ్ళ మెయిన్ కాలువ డ్రైనేజీ వ్యవస్థ మీద వచ్చాయి. వాటిని స్వీకరించి వాటి పరిష్కారానికి మేము వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పట్టణంలో 3వ తారీఖు నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు 21వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సెంటర్లను జరిగే కార్యాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ సెంటర్స్ యందు పట్టణ ప్రజలు కూడా యోగా కార్యక్రమాలు, దీనికి సంబంధించినటువంటి యోగాసనాలు కూడా ప్రజలు కూడా నేర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణంలో అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల యందు వర్షాలు వస్తూ ఉన్న సందర్భంలో ఈ టైంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. వాటిలో భాగంగా ప్రతి మెయిన్ డ్రైన్స్ కానివ్వండి, సపోర్ట్ డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మద్దతుగా మీరు కూడా ప్రజలు కూడా మురుక్కాలంలో కానివ్వండి, రోడ్లపైన కానీ మిగిలిపోయిన చెత్తలు, వ్యర్థాలన్నీ కూడా కాలంలో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా మనకు చక్కగా దోమల నివారణకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వీటిని కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మనవి చేస్తూ, ఇంకా ఏమైనా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే వెంటనే మేము టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేసాం. దానికి సంబంధించి మీ వెంటనే తెలియజేస్తే వాటిని వెంటనే 24 గంటల్లో పరిష్కరించడానికి మునిపాలెం సంఘం తరపున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. తెనాలి మండల పరిధిలో గల ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాల బాలికలను గుర్తించి రాబోయే విద్యా సంవత్సరంలో అంగన్వాడీ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుటకు సర్వే చేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు తెలిపారు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా మే 13వ తేదీ నుండి జూన్ 9 వరకు జరగనున్న సర్వేలో అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పాఠశాలల్లో ప్రత్యేక విద్యతో పాటు వైద్య ధృవీకరణ పత్రం, ఇతర రాయితీలను ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంఈఓ వి జయంతి బాబు తెలిపారు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ డి సునీత, వై రజని మే 13 నుండి నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా తెనాలి మండలంలో ఇప్పటి వరకు సర్వే చేసి 3+
4+ వయసు కలిగిన బాలలు 31 మంది దివ్యాంగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరిలో కొందరు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా సంబంధమైన అవసరాలను పొందడం జరుగుతుందని, మరికొందరు ఎక్కడ నమోదు కాని దివ్యాంగ బాలలను గుర్తించడం జరిగిందన్నారు. బడి ఈడు కలిగిన బాలలందరూ పాఠశాలల్లో నమోదు కావాలని, దివ్యాంగ బాలల సైతం విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో సర్వే చేయడం జరుగుతుందని ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు తెలిపారు. ఈ నెల 8వ తేదీ జరిగే ఛత్రపతి శివాజీ శోభాయాత్రను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. శివాజీ స్మారక సమితి మరియు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ వద్ద నుండి శివాజీ చౌక్ వరకు జరిగే శోభాయాత్రను విజయవంతం చేయాలని సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు కోరారు. ఈ నెల 8వ తేదీన శివాజీ మహారాజ్ అంటేనే యావత్ ప్రపంచ హిందూ సమాజానికి ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప పరాక్రమ రాజు ఎవరంటే ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకము క్రీశకము 1674 సంవత్సరంలో జూన్ 8వ తేదీన జరిగింది. మహారాష్ట్రలోని రాయగఢ్ పట్టణంలో క్రీస్తుకి 1674 జూన్ 8న మహారాష్ట్రలో రాయగఢ్ పట్టణంలో జరిగింది. ఆ యొక్క పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం కూడా ఈ నెల 8వ తేదీన పట్టాభిషేక ఉత్సవాలు జరుపుతుంది. మన తెనాలిలోని మార్కెట్ యార్డ్లో సాయంత్రం 4:30 బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో పట్టణము మరియు నియోజకవర్గ స్థాయిలోని యావత్ హిందూ బంధువులందరూ హాజరయ్యి ఈ యొక్క బైక్ ర్యాలీని మార్కెట్ యార్డ్ నుంచి మన శివాజీ చౌక్ సెంటర్ వరకు ఈ యొక్క ర్యాలీ జరిగింది. సమావేశంలో బీజేపీ నాయకులు కొవ్వూరి శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ నందికంటి రామాంజనేయులు, బజరంగ్ దళ్ నిట్టా బాలు, హిందూ చైతన్య వేదిక కారంపూడి రమాదేవి, ఈహెచ్పి ధర్మ ప్రచారక్ అప్పల అనిల్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ డీకే మారుతి శర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శివాజీ మహారాజు గురించి చెప్పాలంటే ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి పట్టాభిషేకం చేసిన రోజు, రాజుగా పట్టాభిషేకం చేసిన రోజు ఆయన ఒక రాజుగా ఉండి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యంలో వాళ్ళందరినీ కాపాడటం కానీ, వాళ్ళందరికీ దగ్గర తీసుకోవటం కానీ, అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా ఒక అన్నలాగా ఆయన ఇది చేసి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడిన వ్యక్తి శివాజీ మహారాజు. మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పట్టాభిషేకం మనందరం మన హిందూ ఆధ్వర్యంలో, మన హిందూ సంఘ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో చేసుకున్నందుకు వాళ్ళకి సపోర్ట్తో ఈ స్మారక సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకు అనగా 59 సంవత్సరాలకు ఎవరున్నా లేకున్నా, ఒకళ్ళు ఇద్దరు ఎవరున్నా లేకున్నా ఒకళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని వాళ్ళు 60 సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. స్థానిక షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. మే 22వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. తొలుత లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితులు నాగమారుతి బృందం విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ, పండిత ఆశీర్వచనం కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల పూర్ణాహుతి సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు చాలీసా పారాయణలో పాల్గొనడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అర్చకులు కిరణ్ కుమార్, సురేష్, గ్రూప్ 2 దేవాలయాల కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశు యుగంధర్, గొడవత్తి హరేరామ్, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, బచ్చు లీలాప్రసాదరావు, మాజేటి వెంకటేష్, శంక శివప్రసాద్, మద్దు హరీష్, వెంకట మణిసాయి, బిట్రా రఘు, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేచేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవములు మరియు 17వ లక్ష హనుమాన్ చాలీసా ఉత్సవ కార్యక్రమాలు 9 రోజుల నుంచి జరుగుతూ ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి అవుతున్నవి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున మరియు శ్రీ స్వామివారి కృప కలగాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా దిగ్విజయం చేసినందుకు
భజన సంకీర్తన సంఘం వారికి మరియు వంశపారంపర్య అర్చకుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో ప్రాచీనత కలిగిన దేవాలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 11 రోజులుగా స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజలతో పాటు లక్ష హనుమాన్ చాలీస పారాయణ పత్రికలకు పూజాది కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఊంజల సేవతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆలయ ఈవో ఔత్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, ఆలయ వంశపారంపర్య అర్చకుల యొక్క ప్రోత్సాహంతో గత 17 సంవత్సరాలుగా సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష హనుమాన్ చాలీస పారాయణ చేయడం జరిగింది. 9 రోజుల్లో 1,23,000 పైచిలకు పారాయణ చేయడం జరిగింది. ఆ యొక్క పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బట్టి వ్యాపారి సిద్ధేష్ ఆత్మహత్యకు పోలీస్ వారిది ఎటువంటి ప్రమేయం లేదు. డీఎస్పీ జనార్దన్ రావు. సోమవారం ప్రకటించిన ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో సత్తా చాటిన తెనాలి వివేక విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.